హాయ్ అండి, వెల్కమ్ టు మానస క్రియేటివ్స్. నేను మీ మానస. ఈరోజు రెసిపీ వచ్చేసి బ్రోకలీ ఫ్రై అండి. ఇది చాలా చాలా బాగుంటుంది. రైస్లోకైనా చపాతీలోకైనా ఎందులోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకైతే ఇది చాలా మంచి రెసిపీ అని చెప్పుకోవచ్చండి. తప్పకుండా ట్రై చేయండి. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ చక్కగా వేడైన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, అలాగే 1 టేబుల్ స్పూన్ వెల్లుల్లిపాయ ముక్కలు, అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్ని పొడవు ముక్కలుగా కట్ చేసుకున్నానండి. వాటిని కూడా ఇప్పుడు వేసేసుకుందాం. ఇవన్నీ చక్కగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన అంతా పోయేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి ఒక 6 పచ్చిమిరపకాయల్ని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. అలాగే పసుపు కూడా 1 టీ స్పూన్ వేసుకుంటున్నానండి. ఇవి చక్కగా వేగిన తర్వాత బ్రోకలీ ముక్కల్ని కూడా వేసుకుందాం. ఈ విధంగా సన్నగా పొడవుగా కట్ చేసుకున్నాను. వీటిని కూడా వేసుకొని ఒకసారి చక్కగా కలుపుకుంటే సరిపోతుంది. త్వరగా మగ్గిపోతాయండి. ఇవి ఎక్కువసేపు కుక్ చేయాల్సిన అవసరం కూడా లేదు. కేవలం 10 నిమిషాల్లో ఈ కర్రీ మనకు రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 కప్పు టమాటో ముక్కలు కూడా వేసుకొని చక్కగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. చూసారుగా ఆల్రెడీ మగ్గిపోయాయి బ్రోకలీ ముక్కలు. ఇప్పుడు టమాటో కూడా కుక్ అయ్యేంత వరకు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. మధ్య మధ్యలో మూత పెట్టుకుంటూ ఈ విధంగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి. నేను 1 టీ స్పూన్ వేసుకున్నాను. బ్రోకలీకి సాల్ట్ అనేది చాలా తక్కువగా పడుతుందండి, చూసుకొని వేసుకోండి సాల్ట్. ఇప్పుడు ఇలా కలుపుకొని మూత పెట్టుకోవాలి. చూసారుగా టమాటోలో నుంచి వాటర్ అంతా వచ్చేసి చక్కగా కుక్ అయిపోయింది. ఇలా 2 నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మనం పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి కారం కూడా రుచికి సరిపడినంత వేసుకోండి. నేను 1 టీ స్పూన్ వేసుకున్నాను. టమాటోలు చాలా పుల్లగా ఉన్నాయి నాకు. అలాగే కరివేపాకు కూడా ఒక 2 రెమ్మలు వేసుకున్నానండి. ఇప్పుడు మూత పెట్టుకొని మళ్ళీ 1 నిమిషం మగ్గించుకొని కొత్తిమీర వేసుకుంటే సరిపోతుందండి. ఎంతో టేస్టీగా ఉండే బ్రోకలీ ఫ్రై రెడీ అయిపోయింది. చాలా చాలా బాగుంటుందండి. ఇది రైస్లోకి కానీ చపాతీల్లో కానీ దోశలోకి కానీ ఎందులోకి తిన్నా కూడా చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియజేయండి. చూసారుగా ఇప్పుడు కొత్తిమీర కూడా వేసేసుకున్నాను. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే బ్రోకలీ ఫ్రై రెడీ అయిపోయింది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.